రాష్ట్రంలో భారీ వర్షాలు కురిశాయి. ముఖ్యంగా హైదరాబాద్లో వర్షం దంచి కొట్టింది. ఈదురుగాలులతో సిటీలో పదుల సంఖ్యలో చెట్లు కూలిపోయాయి. విద్యుత్ స్తంభాలు నేల కొరిగాయి. లోతట్టు ప్రాంతాల్లో 2 వీలర్స్ మునిగిపోయాయి. నాంపల్లిలో చెట్టు కూలి ట్రాన్స్ఫార్మర్పై పడ్డంతో ఒక్కసారిగా పేలిపోయింది. బచ్చన్నపేటలో పిడుగుపాటుకు 8 మంది రైతులు గాయపడ్డారు. రెయిన్ అలర్ట్ ఉండడంతో జాగ్రత్తగా ఉండాలన్నారు వెదర్ ఆఫీసర్స్. కొన్ని రోజులుగా రాష్ట్రంలో డిఫరెంట్ వెదర్ కంటిన్యూ అవుతోంది. సిటీలో మధ్యాహ్నం వరకు ఎండలు, సాయంత్రం వర్షాలు పడుతున్నాయి. ఇవాళ మధ్యాహ్నం వరకు ఎండలు ఉక్కిరిబిక్కిరి చేశాయి. సాయంత్రం ఒక్కసారిగా ఆకాశం మేఘావృతమైంది. హైదరాబాద్లోని చాలా ప్రాంతాల్లో ఈదురుగాలులు, వడగండ్లతో భారీ వర్షం కురిసింది. సికింద్రాబాద్, మెహదీపట్నం, గుడిమల్కాపూర్, నార్సింగి మున్సిపాలిటీ, కోకాపేట్ ప్రాంతాల్లో భారీ వర్షంతో జనం ఇబ్బంది పడ్డారు. సెక్రటేరియట్ దగ్గర వడగండ్ల వానతో ట్రాఫిక్ జామ్ అయింది. ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లోనూ రాళ్ల వాన పడడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. బషీర్బాగ్, హిమాయత్ నగర్, అబిడ్స్, కోటి, సైఫాబాద్ పరిసర ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వాన పడింది. రాజేంద్రనగర్ డైరీ ఫామ్ దగ్గర గాలి దుమారం బీభత్సం సృష్టించింది. మాదాపూర్, గచ్చిబౌలి, కొండాపూర్, రాయదుర్గంలోనూ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. మెహదీపట్నం, లగడీకపూల్, పంజగుట్ట ఏరియాల్లోనూ గాలి దుమారంతో కూడిన వర్షం పడింది. గాలి దుమారం, రాళ్ల వానతో చాలా ప్రాంతాల్లో ఎక్కడికక్కడ వాహనదారులు నిలిచిపోయారు. ఈదురుగాలులతో పాతబస్తీలోని పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ఎల్బీనగర్, వనస్థలిపురం, హయత్ నగర్, నాగోల్ ప్రాంతాల్లో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రంగారెడ్డి జిల్లా శంషాబాద్లో భారీ వర్షం కురిసింది. మండలంలోని పలు ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో వర్షం పడింది. భారీ ఈదురుగాలులతో పలుచోట్ల విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఉదయం నుంచి విపరీతమైన ఎండ ఉండగా ఒక్కసారిగా మేఘాలు కమ్ముకుని వర్షం కురిసింది. సిటీలో కురిసిన వర్షానికి భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. పలుచోట్ల చెట్లు కూలాయి. దీంతో ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోయాయి. కొన్ని ఏరియాల్లో కరెంటు సరఫరాకు అంతరాయం కలిగింది. నాంపల్లి, రెడ్డి హిల్స్ లో ట్రాన్స్ఫార్మర్ పై భారీ చెట్టు కూలింది. దీంతో ఒక్కసారిగా ట్రాన్స్ఫార్మర్ పేలింది. రోడ్డుపై నిలిచిన వర్షపు నీరు ట్రాఫిక్ తో తీవ్ర ఇబ్బందులు పడ్డారు వాహనదారులు. సిటీలో అత్యధికంగా 8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. బండ్లగూడలోని కాంచన్బాగ్లో 8.5 సెంటీమీటర్ల వర్షం పడింది. బహదూర్పురలోని రూపల్ బజార్లో 7.8 సెంటీమీటర్లు, చార్మినార్ ప్రాంతంలో 7.3, నాంపల్లి, బండ్లగూడలోని మేకలమండిలో 6.9, డబీర్పురలో 6.6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. చాలా ప్రాంతాల్లో 5 సెంటీమీటర్లకు పైనే వర్షపాతం రికార్డయింది. జిల్లాల్లోనూ వర్షాలు కురిశాయి. కామారెడ్డి నియోజకవర్గంలో ఈదురుగాలులతో కూడిన వర్షం బీభత్సం సృష్టించింది. గూడెం గ్రామంలో రేకులతో నిర్మించుకున్న ఇంటి పైకప్పులు ఎగిరిపోయింది. రోడ్డు పక్కన, ఇళ్ల పక్కన ఉన్న విద్యుత్ స్తంభాలు విరిగిపోయి విద్యుత్ వైర్లు నేలపై పడ్డాయి. జనగామ జిల్లాలోని పలు ప్రాంతాల్లో వర్షం పడింది. బచ్చన్నపేట మండలం ఆలింపురంలోని ఐకేపీ సెంటర్ సమీపంలో పిడుగు పడింది. 8 మంది రైతులు గాయపడ్డారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండడంతో జనగామ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పెద్దరాంచేర్ల చర్చిలో పిడుగుపాటుకు కొబ్బరి చెట్టు దగ్ధమైంది. పసరమట్ల తాటి చెట్టుపై పిడుగు పడింది. రైతులు అలర్ట్గా ఉండాలని సూచించారు అధికారులు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలంలోని పలు గ్రామాల్లో మోస్తరు వర్షం కురిసింది. ఉరుములు మెరుపులతో వర్షం పడడంతో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. భారీ ఈదురుగాలులకు టెంట్లు, షెడ్లు కూలిపోయాయి. పలు గ్రామాల్లో విద్యుత్ నిలిచిపోయింది. నర్సాపూర్లోనూ భారీ వర్షం కురిసింది. జగిత్యాల జిల్లాలో ఉరుములు మెరుపులు, ఈదురుగాలులతో వర్షం పడింది. కోరుట్ల నియోజకవర్గంలోని బలమైన గాలులు వీస్తుండటంతో పలుచోట్ల మామిడి పంటకు తీవ్ర నష్టం జరిగింది. మెట్పల్లి ఏరియాలోని పలు ప్రాంతాలకు కరెంటు సప్లై నిలిచిపోయింది. అల్పపీడనం ద్రోణి ఎఫెక్ట్తో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఉరుములు మెరుపులు, ఈదురుగాలులతో హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం సహా నల్గొండ, సూర్యాపేట జిల్లాలకు ఐఎండీ రెయిన్ అలర్ట్ ఇచ్చింది. వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు జిల్లాల్లో వర్షాలు కురిసే ఛాన్స్ ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్రానికి పెట్టుబడులే లక్ష్యంగా జపాన్లో సీఎం రేవంత్ రెడ్డి బృందం పర్యటిస్తోంది. జపాన్లోని పలు దిగ్గజ కంపెనీల ప్రతినిధులతో రాష్ట్ర బృందం సమావేశమైంది. 10,500 కోట్లతో ఏఐ డేటా సెంటర్ క్లస్టర్ ఏర్పాటుకు ఒప్పందం కుదిరింది. రుద్రారంలో 562 కోట్లతో పరిశ్రమ విస్తరణకు తోషిబా ఒప్పందం చేసుకుంది. పెట్టుబడుల రాకతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టి అభివృద్ధి చెందాలని జపాన్ పారిశ్రామిక వ్యాపారవేత్తలకు ఆహ్వానం పలికారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. టోక్యోలోని హోటల్ ఇంపీరియల్లో జరిగిన ఇండియా జపాన్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ రోడ్ షోలో తెలంగాణ రాష్ట్ర అధికారిక బృందం పెట్టుబడులకు ఉన్న అన్ని అవకాశాలను వివరించింది. వివిధ రంగాలకు చెందిన దాదాపు 150 మందికి పైగా జపాన్ పారిశ్రామికవేత్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
మౌలిక సదుపాయాలు, నైపుణ్యం గల ప్రతిభ, స్థిరమైన విధానాలను కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం అందిస్తుందని జపాన్ వ్యాపారవేత్తలకు మాటిచ్చారు సీఎం రేవంత్. లైఫ్ సైన్సెస్, గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రిక్ వెహికల్స్, టెక్స్టైల్స్, ఏఐ డేటా సెంటర్లు, లాజిస్టిక్స్ వంటి రంగాల్లో పెట్టుబడులు పెట్టాలని భారత్, జపాన్ కలిసికట్టుగా ప్రపంచానికి అద్భుతమైన భవిష్యత్తును అందిద్దామంటూ పిలుపునిచ్చారు సీఎం. దేశంలోనే మొదటి నెట్ జీరో ఇండస్ట్రియల్ సిటీగా హైదరాబాద్ లో నిర్మిస్తున్న ఫ్యూచర్ సిటీ, దేశంలోనే అద్భుతంగా నిర్మించాలనుకుంటున్న మూసీ పునర్జీవ ప్రాజెక్టుపై ప్రచార వీడియోలను రాష్ట్ర ప్రభుత్వం ఈ వేదికపై ప్రదర్శించింది. ఎలక్ట్రానిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఎలక్ట్రిక్ వెహికల్స్, టెక్స్టైల్స్, గ్రీన్ ఎనర్జీ వంటి రంగాల్లో జపాన్ కంపెనీలకు తెలంగాణలో పెట్టుబడులకు ఉన్న అనుకూలతలు, అవకాశాలను రాష్ట్ర వాణిజ్య పరిశ్రమల శాఖ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్ వివరించారు. రోడ్ షో తర్వాత తెలంగాణ ప్రతినిధి బృందం జపాన్లోని పలు దిగ్గజ కంపెనీల ప్రతినిధులతో ముఖాముఖి సమావేశమైంది. ట్రాన్స్ఫర్మేషన్, ఐటీ సర్వీసుల్లో ప్రపంచంలో పేరొందిన ఎన్టీటీ డేటా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫస్ట్ క్లౌడ్ ప్లాట్ఫామ్ సంస్థ నెయిసా నెట్వర్క్ సంయుక్తంగా హైదరాబాద్ లో ఏఐ డేటా సెంటర్ క్లస్టర్ ఏర్పాటుకు ముందుకొచ్చాయి. రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి దాదాపు 10,500 కోట్ల పెట్టుబడితో ఈ క్లస్టర్ ఏర్పాటు చేసేందుకు త్రైపాక్షిక ఒప్పందం కుదుర్చుకున్నాయి. టోక్యోలో జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో ఈ పెట్టుబడుల ఒప్పందం జరిగింది. 500 మెగావాట్ల వరకు గ్రిడ్ పునరుత్పాదక విద్యుత్ మిశ్రమంతో ఈ క్లస్టర్ నిర్వహిస్తాయి ఎన్టీటీ డేటా, నెయిసా నెట్వర్క్. లిక్విడ్ ఇమ్మర్షన్ వంటి అత్యాధునిక కూలింగ్ టెక్నాలజీలను అవలంబిస్తాయి. ఈ ప్రాజెక్టును అత్యున్నత ఎన్విరాన్మెంటల్, సోషల్ గవర్నెన్స్ ప్రమాణాలతో అభివృద్ధి చేస్తారు. ఈ క్యాంపస్ తెలంగాణలోని విద్యా సంస్థల భాగస్వామ్యంతో ఏఐ ప్రతిభను పెంపొందించనుంది. రాష్ట్ర డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్కు ఉపయోగపడనుంది. టోక్యోలో ప్రధాన కార్యాలయం కలిగిన ఎన్టీటీ డేటా, ఐటీ సేవలు, డేటా సెంటర్లు, డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్లో పేరొందిన కంపెనీ. 50 కంటే ఎక్కువ దేశాల్లో 1,97,000 మంది ఉద్యోగులతో ప్రపంచంలోని టాప్ 3 డేటా సెంటర్ ప్రొవైడర్లలో ఈ కంపెనీ ఒకటి. పబ్లిక్ సర్వీసెస్, బిఎఫ్ఎస్ఐ, హెల్త్ కేర్, మ్యానుఫ్యాక్చరింగ్, టెలికాం వంటి రంగాలకు ఈ సంస్థ సేవలందిస్తోంది. నెయిసా నెట్వర్క్ ఏఏ ఫస్ట్ క్లౌడ్ ప్లాట్ఫామ్ సంస్థ. నిర్దిష్ట ఏఏ కంప్యూటింగ్ సొల్యూషన్స్ ను అందించడంపై ఈ కంపెనీ దృష్టి సారిస్తుంది. తోషిబా కార్పొరేషన్ అనుబంధ సంస్థ ట్రాన్స్మిషన్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ఇండియా తెలంగాణ ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు ముందుకొచ్చింది. విద్యుత్ సరఫరా, పంపిణీ రంగంలో పెట్టుబడులు, ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. రుద్రారంలో తోషిబా కొత్త ఫ్యాక్టరీ ఏర్పాటుకు ఆసక్తి చూపింది. 562 కోట్ల పెట్టుబడులు పెట్టడంపై ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం ప్రకారం హైదరాబాద్ సమీపంలోని రుద్రారంలో టీటీడీఐ సర్జ్ అరెస్టర్స్ తయారీ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయనుంది. వీటితో పాటు పవర్ ట్రాన్స్ఫార్మర్స్, డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్స్, గ్యాస్ ఇన్సులేటర్, స్విచ్ గేర్ తయారీ సామర్థ్యాన్ని విస్తరించేందుకు ఇప్పటికే అక్కడ ఉన్న ఫ్యాక్టరీలను అప్గ్రేడ్ చేయనుంది. అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగించి ఈ కొత్త ఫ్యాక్టరీ విద్యుత్ రంగంలో పెరుగుతున్న డిమాండ్ను తీర్చడంతో పాటు ఉద్యోగావకాశాలను కల్పించనుంది. రుద్రారంలో ఇప్పటికే 2 ఫ్యాక్టరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న టీటీడీఐ ఈ కొత్త పెట్టుబడితో 3వ ఫ్యాక్టరీ నెలకొల్పనుంది. ప్రస్తుతం ఉన్న ఫ్యాక్టరీల సామర్థ్యాన్ని విస్తరించనుంది. భారీ పెట్టుబడుల ఒప్పందాలపై ఆనందం వ్యక్తం చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పారిశ్రామిక విధానాలు పెట్టుబడులను ఆకర్షిస్తున్నాయన్నారు. నమ్మకమైన, నాణ్యమైన విద్యుత్ సరఫరా, సింగిల్ విండో అనుమతులను రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుందన్నారు. వీటితో పాటు రాష్ట్రంలో ప్రతిభావంతులైన నిపుణులు అందుబాటులో ఉండటంతో ఏఐ సంబంధిత డిజిటల్ సేవల్లో రాష్ట్రం అగ్రగామిగా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు సీఎం. బీజేపీని ఎదుర్కొనేందుకు కాంగ్రెస్, బీఆర్ఎస్, మజ్లిస్ పార్టీలు కలిసి వస్తున్నాయని విమర్శించారు కమలం నేతలు. 3 పార్టీలు ఒకటి కాకపోతే హైదరాబాద్ లోకల్ బాడీ ఎలక్షన్స్ లో బీఆర్ఎస్, కాంగ్రెస్ ఎందుకు పోటీ చేయట్లేదని ప్రశ్నించారు. వక్ఫ్ సవరణ చట్టంపై విపక్ష పార్టీలు అసత్య ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు బీజేపీ నేతలు. లోకల్
లోకల్పాడి ఎమ్మెల్సీ ఎన్నికపై బేగంపేట హరిత ప్లాజాలో హైదరాబాద్ బీజేపీ నేతలు సమావేశమయ్యారు. కిషన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన భేటీకి ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి, ఎమ్మెల్సీ అభ్యర్థి గౌతమ్రావు, బీజేపీ కార్పొరేటర్లు అటెండ్ అయ్యారు. ఎంఐఎంకు వ్యతిరేకంగా పోరాడే ఏకైక పార్టీ బీజేపీ అనేది ప్రజల్లోకి తీసుకెళ్లాలని ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. మీటింగ్ తర్వాత మాక్ పోలింగ్ లో ఓట్లు వేశారు నేతలు. ప్రజలను దోచుకొని రక్తం పీల్చుకొని తాగిన పార్టీ మజ్లీస్ అని ఫైర్ అయ్యారు కేంద్ర మంత్రి బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి. హైదరాబాద్ లోకల్ బాడీ ఎలక్షన్లలో కాంగ్రెస్, బీఆర్ఎస్ ఎందుకు పోటీ చేయట్లేదో చెప్పాలని ప్రశ్నించారు. చాప కింద నీరులా తెలంగాణ అంతటా ఎంఐఎం విస్తరిస్తుందన్నారు ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి. ప్రజల యొక్క రక్తం తాగినటువంటి మజ్లిస్ పార్టీకి జీ హుజూర్ అంటూ వంగి వంగి సలాములు కొడుతున్నటువంటి పరిస్థితి ఈ రోజు కూడా మన కళ్ళ ముందు చూస్తా ఉన్నాం. ఈ యొక్క ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో చాలా స్పష్టంగా మన ముందు కనబడతా ఉంది. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ కానీ లేక బీఆర్ఎస్ పార్టీ కానీ ఎందుకు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో పోటీ చేయడం లేదో తెలంగాణ ప్రజలకు, దేశ ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. వక్ఫ్ సవరణ చట్టంపై విపక్షాలు అనవసర రాజకీయం చేస్తున్నాయని మండిపడ్డారు కేంద్ర మంత్రి బండి సంజయ్. వక్ఫ్ చట్టంతో ఎవరికి అన్యాయం జరగదన్నారు. వక్ఫ్ బోర్డుకు ఉన్న ఆస్తులతో వచ్చే ఆదాయంపై క్లారిటీ లేదన్న కేంద్ర మంత్రి ఆదాయం ఎటుపోతుందో లెక్కలు లేవన్నారు. హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్, ఎంఐఎం మిలాఖత్ అయ్యాయని ఆరోపించారు బండి సంజయ్. రేవంత్ రెడ్డి సర్కార్ యొక్క ఆర్థిక సహాయంతోనే, వీళ్ళ ప్రోద్బలంతోనే, వీళ్ళ ప్రోత్సాహంతోనే ఈ తెలంగాణ రాష్ట్రంలో వక్ఫ్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా వాళ్ళు ఆందోళన చేయబోతున్నారు, చేస్తున్నారు. 5 లక్షల కోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయి. ఇవాళ ప్రతి సంవత్సరము 1000 కోట్ల ఆదాయం వస్తుంది. దీని ద్వారా రావాలి. ఇవాళ కేవలం 20% మాత్రమే దర్గాలు, మసీదులు మాత్రం ఉన్నాయి. మిగతా 7 మరి ఏ ముస్లిం పొదులకు చెందుతున్నది ఇవాళ? హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో 2 శక్తులు పోటీలో ఉన్నాయన్నారు మాజీ ఎమ్మెల్సీ రామచంద్రారావు. అభివృద్ధికి వ్యతిరేకమైన మతోన్మాద శక్తి ఎంఐఎం అన్నారు. అభివృద్ధిని కాంక్షించే జాతీయ శక్తి బీజేపీ అన్నారు. కార్పొరేటర్లు ఎవరికి ఓటు వేస్తారో ఆలోచించుకోవాలన్నారు రామచంద్రారావు. 2 పార్టీలు కాదు, 2 శక్తులు ఉన్నాయి. డెవలప్మెంట్ అగేన్స్ట్ శక్తి ఒకటి, ఫార్ డెవలప్మెంట్ శక్తి ఒకటి, జాతీయ వ్యతిరేక శక్తి ఒకటి, జాతీయ భక్తితో ఉన్నటువంటి ఒక శక్తి ఒకటి. ఈ నేషనలిస్ట్ అండ్ యాంటీ నేషనలిస్ట్ ఫోర్సెస్ మధ్యన ఉన్నటువంటి పోరాటం ఇది రాజకీయమైన పోరాటం కానే కాదు. ఒకటి నెగటివ్ శక్తి, ఒకటి పాజిటివ్ శక్తి మధ్యన పోరాటం అని చెప్పేసి ఈ యొక్క హైదరాబాద్ ఉన్న కార్పొరేట్ అని తెలుసుకోవాలి. హైదరాబాద్ రాజ్భవన్ లో గవర్నర్ జిష్ణుదేవ్ను మర్యాదపూర్వకంగా కలిశారు బండి సంజయ్. గవర్నర్ కు శాలువా కప్పి సన్మానించారు. రాష్ట్రంతో పాటు కేంద్రానికి సంబంధించిన విషయాలను గవర్నర్ జిష్ణుదేవ్, కేంద్ర మంత్రి సంజయ్ చర్చించినట్టు సమాచారం. ధరణితో ఇబ్బందులు పడ్డ రైతులకు భరోసా కల్పించేందుకే భూభారతి చట్టం తెచ్చామన్నారు మంత్రులు. 10 ఏళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ అన్నదాతల నోట్లో మట్టి కొట్టిందని ఆరోపించారు. పేదింటి బిడ్డలకు సన్నబియ్యం పంపిణీ చేస్తుంటే బీఆర్ఎస్ లీడర్లు కళ్లలో నిప్పులు పోసుకుంటున్నారని మండిపడ్డారు. పొద్దున్న లేస్తే కులాలు, మతాల మధ్య బీజేపీ నేతలు పంచాయతీ పెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు కాంగ్రెస్ నేతలు. రైతుల ఇబ్బందులను తొలగించడమే లక్ష్యంగా ఇందిరమ్మ రాజ్యంలో భూభారతి చట్టాన్ని తెచ్చామన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. రైతులను మోసం చేయడమే లక్ష్యంగా బీఆర్ఎస్ ధరణి తీసుకొచ్చిందని ఆరోపించారు. ఎలక్షన్ కు ముందు ధరణిని బంగాళాఖాతంలో వేస్తామన్న మాట ప్రకారం అలానే చేశామన్నారు. ములుగు జిల్లా వెంకటాపురంలో భూభారతి రెవెన్యూ సదస్సును మంత్రులు సీతక్క, కొండా సురేఖతో కలిసి ప్రారంభించారు మంత్రి పొంగులేటి. ప్రజలు 2 సార్లు చెంప చెల్లుమనిపించిన బీఆర్ఎస్ నేతలు తాము ధరణి ద్వారా ఏం తప్పులు చేశామో గ్రహించలేకపోతున్నారని విమర్శించారు మంత్రి. మన ఇందిరమ్మ ప్రభుత్వంలో ఈ భూభారతి చట్టంలో ఏదైతే ఆనాడు 9,24,000 అప్లికేషన్లు ఆన్లైన్ లో ఉన్నాయో, ఈ ఆన్లైన్ లో ఉన్న 9,24,000 అప్లికేషన్లు న్యాయమైన ప్రతి దాన్ని చిత్తశుద్ధితో మా అధికారులు పరిష్కరించే విధంగా ఈ చట్టంలో అవకాశాన్ని కల్పించాం. అదే భూభారతి. పేదలకు మేలు చేస్తుంటే ప్రతిపక్షాలు ఓర్వలేకపోతున్నాయని విమర్శించారు మంత్రులు సీతక్క, కొండా సురేఖ. పేదింటి బిడ్డలకు సన్నబియ్యం పంపిణీ చేస్తుంటే బీఆర్ఎస్ కళ్లల్లో నిప్పులు పోసుకుంటుందన్నారు. బీఆర్ఎస్ హయాంలో ధరణి పేరుతో పేదలను దగా చేశారని మండిపడ్డారు. 10 ఏళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ అన్నదాతల నోట్లో మట్టి కొట్టిందన్నారు. భూమి అనేది మరి ఒక ఆదాయం, ఒక ఆత్మగౌరవం, ఒక బలం. భూమి ఉంటే మన దగ్గర ఎవరైనా అప్పిస్తారు. మనం చూసినాం గతంలో వీఆర్ఓలను వాడుకున్నంత వాడుకున్నారు గత ప్రభుత్వం, బీఆర్ఎస్ నాయకులు. ఎక్కడంటే అక్కడ వీళ్ళ భూమి వాళ్ళ పేరు మీద ఎక్కించుకున్నారు, వాళ్ళ మీద వీళ్ళకి ఎక్కించారు. తర్వాత లాస్ట్కి ఏం చేసిర్రు, వాళ్ళే దొంగలు, అధికారుల దొంగలని వాళ్ళని తీసేసారు మొత్తం. ఎవరి మాటలు కూడా నమ్మాల్సిన అవసరం లేదు, ఎవరి ఆసరా కూడా తీసుకోవాల్సిన అవసరం లేదు. మీరు డైరెక్ట్గా ఎంఆర్ఓ ఆఫీస్కి వస్తే మీకు కావాల్సిన విధంగా
వాటిని ఏ విధంగా మార్చాలో వాళ్ళే చెప్తారు, వాళ్ళే చేస్తారు. మళ్ళీ మీ చేతికి మీ పట్టా పాస్ పుస్తకాన్ని ఇవ్వడం జరుగుతుంది అనే విషయాన్ని కూడా నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. రాష్ట్రంలో బీజేపీ బీఆర్ఎస్ నాటకాలు ఆడుతున్నాయని ఫైర్ అయ్యారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్. పొద్దున లేస్తే కులాలు మతాల పంచాయతీ పెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. సన్నబియ్యం కేంద్రాన్ని అంటున్న బండి సంజయ్ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎందుకు ఇవ్వట్లేదని ప్రశ్నించారు. కేంద్ర మంత్రి స్థాయిలో ఉన్న కిషన్ రెడ్డి నిజ నిజాలు తెలుసుకోకుండా ఏఐ ఫేక్ పోస్టులను షేర్ చేశారని అన్నారు. మతం తప్ప ఒక అభివృద్ధి ఆలోచన లేదు వీళ్ళకి. రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ సంక్షేమ కార్యక్రమం ఎంత బేసిక్ గా ఇస్తుందో ఒక్కసారి సమాలోచన చేసుకోవాలి. సన్నబియ్యం కార్యక్రమం ఈ దేశంలో ఏ రాష్ట్రం ఇయ్యలేనటువంటి కార్యక్రమాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ ప్రారంభించింది. బండి సంజయ్ అంటాడు మాయి డబ్బులు అని. బేసిక్ గా ఉన్న సన్నబియ్య కార్యక్రమం బీజేపీ పాలిత రాష్ట్రాలు ఎందుకు పెట్టుకోవట్లేదు? మరి అక్కడ వేసుకోండి మోడీ ఫోటో. ఎవరొద్దంటున్నారు? రాష్ట్రంలో ప్రజా సమస్యలపై నిర్మాణాత్మక పాత్ర పోషించాల్సిన ప్రతిపక్ష నేత ఫామ్ హౌస్ కే పరిమితమయ్యారని విమర్శించారు కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి. కేటీఆర్, హరీష్ రావుల కామెంట్స్ జోకర్లను తలపిస్తున్నాయన్నారు. 10 ఏళ్ల విధ్వంసం నుంచి రాష్ట్రంను గాడిలో పెట్టేందుకు సీఎం రేవంత్ రాత్రింబవలు కృషి చేస్తుంటే బీఆర్ఎస్ నేతలు ఓర్వలేక విమర్శలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి హరీష్ రావు ముఖ్యమంత్రి పదవిని కూడా గౌరవించకుండా అనుచితమైన వ్యాఖ్యలు చేస్తూ ప్రజల ముందు ఒక జోకర్స్ లాగా మాట్లాడుతున్నారు. That's all for now. Stay tuned.